హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం సేమియా లెమన్ పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నాను. నార్మల్గా సేమియాతో మనం ఉప్మా చేస్తాం, అలాగే పాయసం కూడా చేస్తాం. సో ఒకసారి మీరు ఈ విధంగా లెమన్ వేసి పులిహోర చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా చేయాలో చూద్దామా? కోసం ఫస్ట్ ఒక దబర తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టి అందులో పసుపు పొడి చిటికెడు వేసి అలాగే సేమియాకి పట్టడానికి కల్లులుప్పు కొంచెం వేసి కాసేపు ఎసురు కాగనివ్వాలి. ఒక 10 మినిట్స్ కాగితే చాలన్నమాట. చూసారు కదా, ఒక 10 మినిట్స్కి అంతా ఎసురు ఇలా కాగుతుంది. ఇప్పుడు 2 గ్లాసెస్ సేమియా వేయాలన్నమాట. సో 2 గ్లాసెస్ సేమియా వేసి కాసేపు ఉడకనివ్వండి. సో మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్‌కంతా ఈ విధంగా ఉడికిందనమాట. అలాగే ఇంకొక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా, పట్టుకుంటే మెత్తగా ఉంటుంది. ఇంకా లైట్‌గా ఉంటుందనమాట. సో 90% కుక్ అయినట్టు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాంటి చిల్లుల గిన్నెలో వేసుకొని పైన ఒక గ్లాస్ కూల్ వాటర్ పోసారంటే ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా అలాగే ఉండి బాగా పొడి పొడిగా ఉంటుందనమాట. నెక్స్ట్ మనం ఒక ఎర్రగడ్డను తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే కరివేపాకు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు, అలాగే ఎండుమిరపకాయని కూడా తుంచి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండెలు పెట్టి ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడిన తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి, తర్వాత ఇందాక కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయ ఈ మూడిటిని వేసి బాగా వేయించండి. సో ఇవి బాగా వేగిన తర్వాత అందులోనే ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు కూడా వేసి ఒక 5 మినిట్స్ వేయించండి. ఆ 5 మినిట్స్ తర్వాత మనం ఇందాక ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ సేమియాని, అది ఇందులో వేసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్లోగా మిక్స్ చేసుకోండి. నార్మల్‌గా బాగా కలిపారంటే అది బాగా పేస్ట్ లాగా అయిపోతుందనమాట. అలా కాకుండా ఈ విధంగా బాగా నెమ్మదిగా తిప్పాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడిన సాల్ట్, అలాగే నిమ్మకాయని కూడా పిండండి. సో నిమ్మకాయ ఒక ఒక నిమ్మకాయ మొత్తం పిండితే పులుపు బ్యాలెన్స్ అవుతుందనమాట. సో మీ పులుపుని బట్టి చేసుకోవచ్చు. మరీ తక్కువ వేసే కన్నా మరీ ఎక్కువైనా పుల్లగా ఉంటుంది, అంత బావుండదు. సో ఒక నిమ్మకాయ పిండండి. పిండేసిన తర్వాత సో మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసారంటే టేస్టీ టేస్టీ సేమియా లెమన్ పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.